బండి భగీరథ్, బండి సంజయ్ వారం రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ జరుగుతుంది. వారం కాదు 10 రోజుల నుంచి. అయితే దీంట్లో జరుగుతున్న చాలా ఇష్యూస్ గురించి మీకు చెప్తా. బండి సంజయ్ని తీసుకుందాం ఫస్ట్. అంటే ఒక విపరీతమైన అంటే ఒక కొత్త తరహా పాలిటిక్స్ బండి సంజయ్ విషయంలో కనిపిస్తున్నాయి అనేది చాలామంది ఈ మొత్తం జరుగుతున్న ఇష్యూని అబ్జర్వ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా బండి భగీరథ్ విషయంలో బండి సంజయ్ అన్నీ తెలిసి 9 రోజుల పాటు కొడుకును కాపాడిండు. సరే 9వ రోజు నాడు తీసుకొని పోయి పోలీసులకి లాయర్లని ఇచ్చి అప్పగించినా సరే మిగతా 9 రోజులు కొడుకు ఎక్కడున్నాడో ఆయనకి తెలుసు కదా, ఎందుకు అప్పగించే ప్రయత్నం చెయ్యలేడు అనేది మొదటిది. లాయర్లు బెయిల్ వస్తుంది ఈ కేసులో అని చెప్తున్నప్పుడు కూడా నేను తీసుకొని పోయి అప్పగించిన అన్నాడు. అయితే ఎట్ ద సేమ్ టైం ఆయన ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, కేంద్రంలో ఒక కీలకమైన పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని 9 రోజుల పాటు ఎక్కడున్నాడో తెలిసి పోలీసులకి ఎందుకు అప్పగించలేదు అనే ప్రశ్న ఒకటి. ఇంకొకటి, బీజేపీలో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మొత్తంలో ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి రాజకీయాలు గతంలో ఎప్పుడు చూసుండము అనేది చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ఎందు అంటే ఇప్పుడు బండి సంజయ్ ఎవరు? బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మంత్రి కదా. రాష్ట్రంలో అధికారంలో ఉంది ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే చిత్రంగా ఈయనకి బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వస్తలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి సపోర్ట్ వస్తుంది. మామూలుగా కేంద్రంలో వీళ్ళిద్దరూ ఉప్పు నిప్పులు లెక్కుంటారు. కేంద్రంలో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి చాలా ఇష్యూస్ మీద వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకుడు వాళ్ళ హైకమాండ్ రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రతిసారి వాళ్ళు చేస్తున్నటువంటి పనులని మీద మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు వేరు పార్టీలకి సంబంధించిన వాళ్ళు బండి సంజయ్కి సొంత పార్టీ నుంచి పెద్ద సపోర్ట్ ఏం దొరకలే. మనం చూసినాం వారం 10 రోజుల నుంచి అడపా దడప అక్కడొకరు ఇక్కడొకరు మాట్లాడుతున్నారు. ఇంకా చాలామంది అయితే మాట్లాడకుండానే ఉన్నారు. ఈ ఇన్సిడెంట్లో అసలు ఏ సైడ్ తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది అర్థం కాక చాలామంది దాన్ని వాళ్ళ కుటుంబ సమస్యగానో లేకపోతే అదేదో వాళ్ళ ఇంటి సమస్య, దీంట్లో పెద్ద రాజకీయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ కుటుంబ సమస్యతో రాజకీయాలకు ఏం సంబంధం, ఇగో ఇట్లాంటివన్నీ మనం వినుకుంటూ వచ్చినాం. వాళ్ళ బీజేపీ అధ్యక్షుడే లాస్ట్కి అది వాళ్ళ ఫ్యామిలీ సమస్య, దానికి రాజకీయాలకి ఏం సంబంధం అన్నారు. కానీ దానికి రాజకీయాలకి సంబంధం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తండ్రి మీ నాయకుడు కదా, దానికి మీ పార్టీతో సంబంధం ఉంది కదా, మరి దీన్ని ఎట్లా కాదంటారు? వాళ్ళ కొడుక్కి డైరెక్ట్ సంబంధం లేకపోయినా తండ్రి మీ పార్టీలో కీలక నాయకుడు కదా, మీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి కదా, అట్లెట్లా మాట్లాడు కరెక్ట్ అవుతుంది అనే చర్చ ఒకటైతే, బీజేపీ నుంచి ఈ మధ్యకాలంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఇండైరెక్ట్గా సంజయ్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలే అనే ప్రచారం 2-3 రోజుల నుంచి విపరీతంగా బీజేపీ పార్టీలనే జరుగుతుంది. అయితే బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఇదైతే, కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం వేరొక రకమైన రెస్పాన్స్ కనిపిస్తుంది. బీజేపీలో సొంత పార్టీ నాయకులు ఎవరు కూడా ఈ ఇన్సిడెంట్ని బండి సంజయ్ని ఓన్ చేసుకోవడానికి రెడీగా కనిపిస్తలేరు. కానీ కాంగ్రెస్లో మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది. కాంగ్రెస్లో నిన్నటికి మొన్న మల్లు రవి మాట్లాడుతూ అసలు దానికి సంజయ్కి ఏం సంబంధం అని సంజయ్ని వెనకేసుకొని వచ్చే ప్రయత్నం చేసిండు. నేను ఒక్కడి పేరు చెప్తున్నా, ఇంకా చాలా మంది కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిరు. ఆ మాటకు వస్తే అసలు రేవంత్ రెడ్డి గారే ఈ ఇన్సిడెంట్ మొత్తంని తగ్గించి చూపించే ప్రయత్నం, తొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు అనే విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో ఈ ఇష్యూ వచ్చిన ప్రతిసారి కూడా పోక్సోకి సంబంధించింది చెప్పకుండా అవతల వైపున వీళ్ళు పెట్టిన కేసును గురించి కూడా చెప్పుకుంటూ ఇంకా రకరకాల మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు, మనం చూసినాం. రాష్ట్ర ప్రభుత్వం సహకారం వల్లే ఆయన 9 రోజుల పాటు తప్పించుకొని తిరగగలిగిండు అనేటువంటి విమర్శ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. చాలామంది మాట్లాడారు, చూసినాం. ఎందుకంటే పోక్సోలో ఇమీడియట్గా అరెస్టులు ఉంటాయి. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కొడుకుని పట్టుకోవడానికి ఇన్ని రోజులు ఎందుకు తాత్సారం చేయాల్సి వచ్చింది, దొరకకుండా ఎందుకు పోయిండు, లేకపోతే పోలీసులకి తెలిసే జరిగిందా తెలియక జరిగిందా, ఇట్లాంటి చాలా చర్చలు కూడా ఉన్నాయి దాంట్లో. అయితే నిజానికి రాష్ట్ర ప్రభుత్వమే ఆయనకి సపోర్ట్ చేసే విధంగా బిహేవ్ చేసింది కేసు ఫైల్ అయిన రోజు నుంచి అనే చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది. సో బీజేపీ కేంద్ర ఎంపీని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని, ఓ దిక్కు బీజేపీ నాయకులేమో దీని విషయంలో మాట్లాడడానికి ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటే, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. చిత్రమైన పరిస్థితి. అసలు ఇట్లాంటి రాజకీయాలు, ఇట్లాంటి పరిస్థితి ఇంకే రాష్ట్రంలో ఉండకపోవచ్చు, ఎక్కడ చూడకపోవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే రెండు పార్టీలు కూడా, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, రెండు పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు.
కేంద్రంలో ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు వాళ్ళ మీద పరస్పరం రెండు జాతీయ పార్టీల మీద ఎప్పటికప్పుడు విమర్శలు చేసుకుంటూ ఉండేటువంటిది. వీళ్ళ పార్టీ చేసేటువంటి పనులను ఆ పార్టీ నాయకులు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళు చేసే వాటిని వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు. లాస్ట్కి అసలు సోనియా గాంధీ లాంటి వాళ్ళని, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని కూడా ఈడీ కేసులలో ఇరికిచ్చింది బీజేపీ ప్రభుత్వం అని ఓ దిక్కు వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్తా ఉంటాడు, మాట్లాడుతాడు. దీని మీద వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేశారు. అంత ఉప్పు నిప్పుగా ఉండేటువంటి పార్టీలు రాష్ట్రంకి వచ్చేసరికి మాత్రం బీజేపీ నుంచి బండి సంజయ్కి సపోర్ట్ ఉండలేదు, కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం బండి సంజయ్కి సపోర్ట్ ఉంటుంది. అసలు ఇదెక్కడి రాజకీయం అని రాజకీయాలు చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. 9 రోజుల నుంచి జరిగినటువంటి చాలా ఇష్యూస్ని చూసినప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి స్నేహం, రెండు పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటూ, ఎందుకంటే బీజేపీ గతంలో కూడా చాలా సందర్భాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాము అని చెప్పి ఇవ్వనటువంటి హామీల విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, ఈ రోజు వరకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం కూడా ఈ బండి భగీరథ్ ఇష్యూ తెర మీదకి వచ్చిన రోజు నుంచి జనాలు మాట్లాడుకుంటున్నారు. బీజేపీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. కాంగ్రెస్ ఇస్తాము అని చెప్పి ఇవ్వకపోయినటువంటి హామీల విషయంలో కూడా గట్టిగా ఎక్కడ రెస్పాండ్ కాలేదు కదా, గట్టిగా ఎక్కడ మీరు ఎందుకు చేయలేదని మాట్లాడలేదు కదా. సో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చేయట్లేదు, ఈ రెండు పార్టీల మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది అంతర్గతంగా అనేటువంటి చర్చ ఇప్పుడు తెలంగాణ సమాజంలో మళ్ళొకసారి జరుగుతుంది. సో బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండలేదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం బండి సంజయ్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని, రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదెక్కడి రాజకీయం, ఇట్లాంటి రాజకీయాలు ఎక్కడ చూడలేదు, ఇట్లాంటి రాజకీయాలు కేవలం తెలంగాణలో మాత్రమే మొదటిసారి చూస్తున్నాం. రెండు వేరువేరు పార్టీలకు సంబంధించిన, రెండు వేరువేరు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఒకటిగా కలిసి పనిచేయడం తెలంగాణలోనే చూస్తున్నాము అనే చర్చ జరుగుతుంది.